సర్వాధికారి వందనాలు ప్రభువాను ప్రేమించి ఇంతవరకు నీ సన్నిధి మాతో ఉంచావు. మరొక పర్యాయము యెహోవా ఈయన ఛానల్ ద్వారా నీ వాక్యాన్ని విన్నా మమ్మల్ని సిద్ధపరిచావు. ఇదను ప్రత్యేకంగా యెహోవా ఈయన ఛానల్లో ఉంటున్న సేవకుల కొరకు, పరిశుద్ధుల కొరకు, అన్యజనుల కొరకు ప్రార్థిస్తున్నాను. వారి యొక్క అక్కర అవసరాలు తీర్చి దేవా 2వ సంవత్సరంలో యెహోవా ఈయన ఛానల్ ద్వారా నీ వాక్యాన్ని ప్రారంభిస్తుండగా నీ పరిశుద్ధాత్మ సహాయము ఈ సంవత్సరం అంతట్లో మాకు దయచేయమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. రాజాతి రాజా రావే, రాజు యేసు రాజ్యమేల రావే, రాజులకు రాజువై రావే, రావి కోటి తేజ యేసు రావే. ఓ మేఘవాహనంబు మీద వేగమే, ఓ మించ వైభవంబు తోడ వేగమే, ఓ మేఘవాహనంబు మీద వేగమే, ఓ మించ వైభవంబు తోడ వేగమే. రాజాతి రాజా రావే, రాజు యేసు రాజ్యమేల రావే, రాజులకు రాజువై రావే, రావి కోటి తేజ యేసు రావే. ఓ భోజనంబులెల్ల తేరి చూడగా, ఓ నీ జనంబు స్వాగతంబు నీయగా, నీ రాజ్య స్థాపనంబు చేయా, భూరాజులెల్ల గులిపోవా, భూమి ఆకాశంబు మారిపోవా, నీ మహాప్రభావమున వేగ. ఆకాశమును దూతలాడ్బటింపగా, ఆది భక్తి సంగ సమేతంబుగా, ఆకాశంబు మధ్య వీధిలోన ఏకమై మహాసభచేయ, యేసునాథు నీదు మహిమలోన మాకదే మహానందమౌగా. ఓ పరమ యెరూషలేము పుణ్య సంగమా, ఓ గొర్రె పిల్ల క్రీస్తు పుణ్య సంగమా, పరమ దూతలార భక్తులారా, పౌల పోస్తులార పెద్దలారా, గొర్రె పిల్ల యేసు రాజు పేరా, కొత్త గీతమెత్తి పాడరారా. రాజాతి రాజా రావే, రాజులకు రాజువై రావే, రాజులకు రాజువై రావే, రావి కోట తేజ యేసు రావే. ఓ మేఘవాహనంబు మీద వేగమే, ఓ మించ వైభతోడ వేగమే. బైబిల్ పల్ల పాడదాం. వాక్యాన్ని ముందు చదువుకుందాం. హెబ్రీ పత్రిక ధ్యానిద్దాం. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయమును కొన్ని మాటలు చదువుదాం. పూర్వకాలమందు నానా సమయంలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడును. ఆయన ఆ కుమారుని సమస్తమునకు
వారసునిగా నియమించును. ఆయన ద్వారా ప్రపంచములు నిర్మించును. గ్రంథ వాగ్దానంబులన్నీ నావి, ప్రతి అధ్యాయము వరుస వచనము, తాన దివ్య ప్రేమ వాగ్దానంబులు, గ్రంథ వాగ్దానంబులన్నీ నావి. కొన్ని మాటలు చదువుకున్నాం. ఆ మాటలు విని ప్రార్థన చేసుకుందాం. ప్రభునందు ప్రియమైన యెహోవా అనే ఛానల్ ద్వారా దేవుని వాక్యము గత సంవత్సరం అంతా విన్న దేవుని సేవకులకు, పరిశుద్ధులకు, అన్యజనులైన వారికి, మా ప్రియులకు అందరికి కూడా మరి ప్రభు నామములో శుభములు తెలియజేస్తున్నానండి. ఈ 2వ సంవత్సరము మరలా దేవుని వాక్యాన్ని ప్రారంభిస్తున్నాం కనుక ఈ దినము హెబ్రీ పత్రిక పుస్తకాన్ని ఈ దినాల్లో రోజుకొక వారంకి కొన్ని అధ్యాయాలు ధ్యానిద్దాం. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయాన్ని ఇక్కడ చదువుకున్నాం. ఈ హెబ్రీ పత్రిక అపోస్తులును పౌలు రాశాడని ఇక్కడ రాయబడుతూ వచ్చింది. అనేక మంది పౌలు రాయలేదు, అపోలో రాశాడు అన్నట్లుగా అనేక మంది పండితులు చెప్తూ ఉంటారు. కానీ ఈ అపోస్తుల కార్యం బైబిల్ గ్రంథములో కనుక ఒక చిన్న పుస్తకముగా మనకి కనిపిస్తుంది. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా 66 పుస్తకాలు ఉన్నాయి. 2వ పుస్తకము 66 అధ్యాయాలు కలిగిన యెషయా గ్రంథం ఉంది. 3వ పుస్తకము హెబ్రీ పత్రిక ఉంటున్న ఈ అధ్యాయాలు 13 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 13 అధ్యాయాలు కూడా హెబ్రీ పత్రిక ఏం చూపిస్తుంది అంటే బైబిల్ అంతటినీ చూపిస్తుంది. మొదటగా 66 పుస్తకాలు బైబిలు, రెండోది యెషయా గ్రంథం 66 పుస్తకాలు, 66 అధ్యాయాలు గనుక బైబిల్ అంతటిని మనకు జ్ఞాపకం చేస్తుంది. మూడోది హెబ్రీ పత్రిక ఈ 13 అధ్యాయాలు కూడా యేసు ప్రభు యొక్క జీవితమును ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా అనేక విషయాలు మనకి ఈ యొక్క హెబ్రీ పత్రిక తెలియజేస్తూ ఉంటాయి. ఈ హెబ్రీ పత్రిక ఎప్పుడు ఏ రీతిగా రాయబడి ఎవరికొరు రాయబడ్డదంటే విశ్వాస జీవితంలో వారికి వచ్చిన శ్రమలు, కష్టాల్లో సన్నగిలిపోవడం ద్వారా వారు తిరిగి వెనక్కి జారిపోవడానికి ఆసన్నమయ్యే పరిస్థితుల్లో ఈ హెబ్రీ పత్రిక రాయబడ్డదని పండితుల యొక్క అభిప్రాయం. కానీ ఈ హెబ్రీ పత్రికను మనము 1వ అధ్యాయం నుంచి చివరి అధ్యాయం వరకు కూడా అధ్యాయము రూపంలో ధ్యానిస్తున్నాం. ఒక వచనాన్ని ధ్యానించవచ్చు, ఒక అధ్యాయం అంతా ధ్యానించవచ్చు, ఒక కథను తీసుకొని ధ్యానించవచ్చు. కనుక బైబిల్ అంతటిని కూడా మనము ధ్యానించవచ్చు. పలు రకాలుగా దేవుని వాక్యాన్ని గత కాలంలో అపోస్తుల కార్యం ధ్యానించాం. అధ్యాయములుగా మనము అక్కడున్న సందర్భాన్ని మాత్రమే మనము ధ్యానిస్తూ వచ్చాము. కనుక బైబిల్ అంతటిని చూపాలి, రెఫరెన్స్లు చూపాలి, లేదా అనేకమైన రకాలుగా చెప్పాలంటే చాలా సమయం మనకి పడుతుంది. అయితే మనకి అవసరమైన ఆత్మ సంబంధమైన ఆహారము కొరకు మనము ఈ వర్తమానాలు వింటున్నాం. యెరూషలేము పొడవెంత, వెడల్పెంత, అది ఎంత దూరంలో ఉంది, కనుక ఆ సంఖ్య అంత, అక్కడ ఉన్న ప్రజలు ఎంత అనేది మనము దాని గురించి ధ్యానించట్లేదు. కానీ దేవుని వాక్యము ఉన్నది ఉన్నట్టుగా అధ్యాయ రూపంలో ధ్యానించడానికి సిద్ధపడుతున్నాం. ఈ అపోస్తుడైన పౌలు రాశాడని హెబ్రీయులకు రాసిన పత్రిక అని ఇక్కడ రాయబడుతూ ఉంది. అపోలు అని కొంతమంది, పౌలు అని కొంతమంది, ఎవరు రాశారో తెలియని వారనేది కొంతమంది పండితుల యొక్క ఉద్దేశం. కానీ 1వ అధ్యాయం 1వ వచనం ధ్యానిద్దాం, చదువుదాం. పూర్వకాలమందు నానా సమయంలో నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినములో అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడును. ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములు నిర్మించెను. కనుక పూర్వకాలమందు నానా సమయంలో నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు. కనుక పూర్వము అనగా ఎప్పుడు అంటే ఈ భూమి ఆకాశం అందున ఏమీ లేనప్పుడు పూర్వము అని మనము ఆలోచన చేయాలి. ఈ భూమి ఆకాశాన్ని సృష్టించేది ఎవరు అంటే యెహోవా దేవుడు. యెహోవా అంటే అర్థం ఏంటంటే ఉన్నవాడు, అన్నవాడు.
ఆది కాండం నుంచి మలాకి గ్రంథం వరకు ఉండే దేవుడు యెహోవా. ఆయన దినాల్లో కోలు, గొర్రెలు, ఎడ్ల రక్తము ప్రోక్షణ చేశారు. దాని ద్వారా పాపక్షమాపణ లేదని ఆయనే కుమారుడుగా ఈ భూమి మీదకి కన్య గర్భవతి కుమారుని కనును. కన్యకైన మరియ గర్భములో యేసుప్రభు పరిశుద్ధుడిగా జీవించి 30.5 సంవత్సరాలు లోకంలో జీవించి 3.5 సంవత్సరం మాత్రమే సువార్త ప్రకటించి సర్వమాన పాప పరిహారం కొరకే సిలువలో చనిపోయే రక్తము కాచాడు. కనుక ఆయన రక్తము ద్వారానే ప్రతి మానవుడు తమ పాపమును ఒప్పుకొని విడిచిపెట్టు ద్వారా రక్షణ, మారు మనసు, పశ్చాత్తాపము, కనుక నరక పాపం నుంచి విడుదల అనేది కలుగుతుంది. అది పరిశుద్ధ యేసు ప్రభువారు భూమి నుంచి ఆయన పరలోకానికి వెళ్ళిన తర్వాత భూమి మీదకి ఎవరు వచ్చారంటే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చారు. ఆది కాండం నుంచి మలాకి గ్రంథం వరకు కూడా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు ఒకరుగా ఉన్నారు. పరిశుద్ధాత్మ పని ఏంటంటే ఒక పెండ్లి కుమార్తె కన్యకైన అమ్మాయిని పెళ్లి దినం వరకు సిద్ధపరిచినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు పాపం గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి ఒప్పించి, కనుక పరిశుద్ధాత్ముడు పరలోకానికి సార్వత్రిక సంఘం అంటే ప్రపంచంలో ఉన్న క్రైస్తవ సంఘాలన్నీ కలిపి ఒకే సంఘముగా, ఒకే పెండ్లి కుమార్తెగా, ఒకే రాజులకు రాజు, ప్రభువులు ప్రభు అయిన యేసు ప్రభువారు పరలోకము నుంచి రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు ఈ సంఘము మధ్యాకాశములో ఆయన కలుసుకొని పరిశుద్ధులకి తీర్పు లేదు. కానీ ప్రభువుని ఎరగిన వారికి, విని నాకు అవసరం లేదనే వారు చనిపోతే మనుషులు ఒకసారి ముద్దు పొందును, ఆ తర్వాత తీర్పు జరుగుతుంది. కనుక తీర్పు అయిపోయిన తర్వాత ప్రభువుని తునీకరించిన వారు నరకానికి వెళ్తారు. ప్రభువుని అంగీకరించిన వారు డైరెక్ట్గా పరలోకాలలో యుగయుగాలు పరలోకం ఉంటుంది, యుగయుగాలు నరకం ఉంటుంది. అయితే పూర్వకాలమందు నానా సమయంలో అనే మాట మనం చూస్తే నానా భాగములలో అంటే నానా విధాలుగా దేవుడు ఈ ప్రపంచాన్ని ఆకాశముగా భూమికి ఆకాశం మధ్యన ఖాళీ స్థలముగా భూమిని కిందని ఉంచినట్లుగా భూమి కింద కనుక మానవునికి కావలసినవి కనుక దేవుడు భూమి ద్వారా పంటని, భూమి కింద నీరును, భూమి కింద బంగారమును, ఇనుమును, భూమి కింద ఆయిలను, భూమి కింద మానవుడు కావలసినవన్నీ దేవుడు ఉంచాడు. ఆకాశం మీద సూర్య, చంద్ర, నక్షత్రములను దేవుడు ఆకాశం మీద ఉంచి ఆకాశం మీద నుంచి ఆయన వర్షాన్ని కురిపించేవాడుగా ఉన్నాడు. భూమికి ఆకాశాల మధ్య ఉన్న ఖాళీ స్థలములో దేవుడు గాలిని ఉంచి ప్రకృతిని దేవుడు పచ్చదనాన్ని కలుగు చేసి ఈ ప్రకృతిలోని ఈ గాలి ద్వారా కనుక మానవుడు బ్రతకడానికి దేవుడు మానవుడిని తన స్వరూపములో, తన పోలికల్లో ఒక మట్టి బొమ్మను చేసి నాస్కరంధ్రంలో జీవాయును వదగా నరుడు జీవాత్మాయను. ఆ జీవాత్మైన దేవుడు ఆ యొక్క మానవుడిని కనుక తనకు భార్య కావాల్సి వచ్చి ఒక ఎముకని తీసి ఆ ఎముకని స్త్రీగా చేసి ఆ ఎముకతోనే కనుక మాంసం తీసిన చోట, ఎముక తీసిన చోట మాంసంతో పుడ్చి ఆమెని స్త్రీగా లేపాడు. ఆమె పేరు అవ్వ, ఆయన పేరు ఆదాం. కనుక వారిద్దరికి ఒక పరీక్ష పెట్టాడు. ఆ పరీక్షలో ఈ చెట్టు పండు తినొద్దంటే వారు తిని దేవుని మాట వినలేదు. కానీ వారు ఎవరు తినిపించారంటే ఆదాము తినలేదు, కానీ అవ్వ తిన్నది. అవ్వను తినిపించింది ఎవరు అంటే సర్పం. ఈ సర్పం ఎవరు అంటే పరలోకములో సంగీత వాయిద్యాలతో పాటలు పాడి ప్రభువుని స్తుతించి ఆరాధించే ప్రధాన దేవదూత. ఈ ప్రధాన దేవదూత పరలోకములో కనుక ఉత్తర దిక్కును సభాపరములో కూర్చుందును, మేఘమండలముకి ఎక్కదును, మహోన్నతునితో సమానముగా చేసుకుందునని చెప్పి ప్రభు అయిన యెహోవాకు ఆయన దేవుడు ఆయన ఆరాధించలేక నేనే దేవుణ్ణి, నన్ను పూజించండి అని చెప్పి కొంతమంది దూతలని తన వైపు మళ్లించుకొని తానే దేవుడిగా పూజించుకుని ప్రయత్నించినప్పుడు పూజ చేసుకోవడానికి సిద్ధపడిన దూతని, పూజ చేయడానికి సిద్ధపడిన దూతలని దేవుడు పరలోకం నుంచి భూమి త్రోసివేయినప్పుడు భూమి అడుగుకెళ్ళిపోయి భూమిని కంపింపచేసి భూమికి ఆకాశానికి మధ్య దురాత్మలైపోయి వేలాడుతూ సచ్చిన వారి శవములను కప్పి ఆ రూపాన్ని తీసుకొని భూమి మీదకి ఆరితగా ఏదోనులోనూ జీవజంతువులన్నీ చూసినప్పుడు నేను ఏ జంతువులకి వెళ్తే ఆదామవ్వలని జయించగలనని చెప్పి పాము అనే సర్పంలోనికి వచ్చి ఏ చెట్టు పండు దేవుడు తినొద్దన్నాడో ఆ పండు తినిపించి, ఈ పండు మీరు తింటే మీ కళ్ళు తిరగబడతాయి, మీరు మంచి చెట్లు ఎరుగున అవుతారు, మీరు దేవదూతులు అవుతారు, అందుకే దేవుడు తినొద్దన్నాడని చెప్పి అబద్ధం చెప్పి
ఆ పండు తినిపించిన అవ్వ తినిపించి అవ్వేమో ఆదాముకి ఇచ్చారు. ఇద్దరు తిన్నప్పుడు వారి కన్నుని పొరలు రాలాయి, వారు చూపు పొందారు, వారు సిగ్గుపడ్డారు, దిగంబరమని మనుషుల పక్క పారిపోయారు. సాయంత్రం ప్రభు వచ్చి ఆదామా నువ్వెక్కడా అని చెప్పి నువ్వు పిలిచినప్పుడు ఈ చెట్టు చాటును దాగున్నాను. నీకెవరు చెప్పారు? ఎందుకు అంటే నేను దిగంబరగా ఉన్నాను. నీకు దిగంబరగా తెలిపిన వాడు ఎవరంటే నువ్వు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే. ఏ చెట్టు పండు తిన్నావో తినొద్దన్నావో ఆ పండు తినిపించినప్పుడు అవ్వా నువ్వు చేసింది ఏంటంటే ఆ సర్పం నన్ను మోసం చేసింది కనుక స్త్రీకి 4 శాపాలు ఇచ్చాడు. నువ్వు గర్భం ధరించినప్పుడు బహువ్యాధంతో పిల్లకంటావు, నీ గర్భవేదన హెచ్చిస్తాను, నీ భర్త కాపుని వాంచి నీలో ఉంచుతాను, నీ భర్త నేను ఏలుతాడని స్త్రీకి 4 శాపాలు ఉంచాడు. కనుక సర్పాన్ని నేను సృష్టించిన మనుషులను పాడు చేసావు గనక నువ్వు ఇక ముందు భూమి మీద నడవకుండా నువ్వు భూమి మీద ప్రాకుతావు. నీ ఆహారం బట్టి నరుడిని కొట్టినప్పుడు నడినెత్తి మీద కొడతాడు. వాని సంతతికి నీ సంతతికి ఎప్పుడు జగడము కయ్యం ఉంటుందని కనుక నువ్వు వాళ్ళని ఈ రీతిగా పాడు చేసావు గనక వాళ్ళు నిన్ను తల మీద కొడతారు అని చెప్పి ఆ యొక్క పాముని నీ ఆహారం బట్టి అని చెప్పి పాముని శపించాడు. తర్వాత భూమిని శపించాడు. గచ్చి పొదలు ములతొప్పలే పండు, నువ్వు అధికంగా పండొద్దని భూమిని శపించాడు. ఆ రీతిగా మానవుడిని ఏ మట్టిని తీయబడ్డావో ఆ మట్టి చేరు వరకు కూడా భూమిని దున్ని భూమిలో పంట తింటావు, నువ్వు మన్నే గనక మన్నైపోతావు అని చెప్పి ఆదామనే మగోడిని దేవుడు శపించాడు. ఈ శాపగ్రస్తమైన దినాల్లో మనం చూసినప్పుడు ఆదికాండం నుంచి మనం గమనించినట్లయితే దేవుడు ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుని ఆత్మ ఆ జలములపై అల్లాడినట్లుగా దేవుడే 7 రోజుల్లో 6 రోజుల్లో ఈ సృష్టిని అంతటిని కలుగునుగా కంటే 5 రోజుల్లో కలిగింది. 6వ రోజుని మానవుడు కలిగాడు కనుక 7వ రోజుని దేవుడు విశ్రాంతి తీసుకున్నాడు. కనుక ఆయన విశ్రాంతి తీసుకొని ఈ సృష్టిని అంతా చూసి 7వ దినాన్ని సంతోషించినట్లుగా మనం చూస్తున్నాం. 6వ దినాన్ని మానవుని చేశాడు. కానీ మానవుడు దేవుని మాట వెనుక పాపం చేసినప్పుడు ఒక పశువును వధింపజేసి వారి పాపం కొరకే ఆ రక్తాన్ని ప్రోక్షించి ఆ చర్మాన్ని చర్మపు చొక్కలుగా చేసి బట్టలుగా చేసి వారికి తొడిగి దేవుడే వారిని ఏదోలు నుంచి బయటికి గెంటేశాడు. ఆ యొక్క ఏదోని తోట చుట్టూ ఖడ్గజ్వాలు ఉంచాడు. ఎందుకంటే ఈ తోటలకు మరలా వాళ్ళు వస్తే ఆ తోటలో జీవవృక్ష ఫలాలు ఉన్నాయి, అవి తింటే వారికి మరణం లేదు అని చెప్పి దేవుడు వారిని ఏదోని తోటలు బయటికి గెంటేశాడు. వాళ్ళు బయటికి వచ్చిన తర్వాత వారిద్దరూ భార్యాభర్తలుగా కాపురం చేసి భూమి మీద ఆదాముకి కయ్యేను, హేబేలు, షేతు, ఎనూష అలాగా భూమి మీద సంతానాభివృద్ధి కలుగుతూ వచ్చింది. కనుక వాళ్ళిద్దరిని క్షమించడానికి ఒక బలి పశువును వధింపచేసిన వారు పాపము కొరకే. కనుక యెహోవా ఉన్న దేవుడు ఆయన దినాల్లో కోలు రక్తం, గొర్రె రక్తం, ఎడు రక్తం ద్వారా పాపక్షమాపణ లేదు కనుక ఆయనే యేసు ప్రభువుగా వచ్చి మరీ గర్భంలో జన్మించి రక్తాన్ని సిలువలో చనిపోయి సమాధి తిరిగి లేచాడు. ఆయన భూమి మీద మనుషుడిగా ఉంటే ప్రపంచమంతా ఉండడు అని చెప్పి ఆయన పరలోకానికి వెళ్ళిపోయి ఆత్మదేవుని పంపించాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడున్నాడంటే ప్రపంచంలో ప్రతి అణువుల్లో ఉన్నాడు. ఎక్కడ ఆ నామములో 2-3 ప్రార్థన చేస్తారో అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా ఆయన పెండ్లి కుమారుడు రాబోతున్నాడు. కనుక పరిశుద్ధాత్మ పని ఏంటంటే సంఘ వధువుగా సిద్ధపరిచి పెండ్లి కుమార్తె సిద్ధపరిచి పరలోకానికి పంపించడమే పరిశుద్ధాత్మ యొక్క పని. కనుక సంఘం ఎత్తబడిన తర్వాత పంచభూతములు ఆకాశం, భూమి, అగ్ని, గాలి, నీరు కనుక చుట్ట కాలినట్టుగా ప్రపంచమంతా నాశనం కాబోతుంది. నాశనం అయిన తర్వాత ఇది కనుక ప్రభువుని ఎరిగిన వారు నరకానికి వెళ్తారు, ప్రభువుని ఎరిగిన వారు యుగ యుగాలు పరలోకంలో ఉంటారు, యుగ యుగాలు నరకంలో ఉంటారు. అయితే ఎబ్రీ పత్రిక 1వ అధ్యాయం పూర్వకాలమందు నానా సమయంలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు. కనుక దేవుడు ఎవరితో మొదటగా మాట్లాడాడు? మనం లేఖనాలు చూసినట్లయితే నోవతో మాట్లాడాడు, తర్వాత అబ్రహాముతో మాట్లాడాడు, తర్వాత యాకోబుతో, ఇస్సాకుతో మాట్లాడాడు, తర్వాత యాకోబుతో మాట్లాడాడు, సమూయేలుతో మాట్లాడాడు. అలాగే ప్రవక్తల్లో అనేకులతో మాట్లాడుతూ వచ్చాడు. అయితే ఆయన మాట్లాడిన తర్వాత ఆయన కుమారుడైన ఆయనే యెహోవా ఆయనే కుమారుడు తనే కుమారుడుగా ఈ భూమి మీదకి వచ్చి ఆ దినములు అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడును. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా
ప్రపంచంలో నిర్మించును. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు ప్రపంచాన్ని, ఆకాశాన్ని, భూమిని, అందున్న సమస్తాన్ని సృష్టించారు. కనుక నానా సమయంలో ప్రవక్తల ద్వారా గనక స్వరము ద్వారా, వాక్యము ద్వారా, ప్రవక్తల పంపించడం ద్వారా గనక దేవుడు పలు రకాలుగా మాట్లాడాడు. కనుక కోళ్ళు గొర్రెల రక్తం ద్వారా ప్రజల పాపక్షమాపణ లేదు గనుక తానే కుమారుడిగా ఈ భూమి మీదకి వచ్చి సర్వలోక పాప పరిహారం, ఆ రక్త ప్రోక్షణం, సర్వ మాన పాప పరిహారం కొరకే సిలువలో చనిపోయి రక్తము కాచడం ద్వారానే మాను యొక్క పాపమునకు క్షమాపణ కలిగింది. ఆయన సమస్తమునకు వారసునిగా కనుక నిన్ను నన్ను తన వారసునిగా చేయడానికి ఆయన ఒక బలి పశువుగా గనుక ఏదోన తోటలో యెహోవా ఒక బలి పశువును వధింపచేసి వాళ్ళ పాపము కొరకే ఆ రక్తాన్ని ప్రోక్షించినట్లుగా ప్రభువైన యేసుక్రీస్తు వారే ఈ భూమి మీదకి వచ్చి లోక పాపను మూసుకుని పోవు దేవుని గొర్రెపిల్లగా ఆయన బలి అయ్యి ఆయన రక్తం ద్వారా ఎవరు పాపములు ఒప్పుకొని విడిచిపెడతారో ఆయన రక్తం ద్వారా వారి పాపములు కడగబడుతూ ఉన్నాయి. అటువారిని తనకు వారసులుగా చేసుకొని ఆయన ద్వారానే ఈ ప్రపంచమును నిర్మించబడ్డాయి. ముగ్గురు కూడా ఆదికాండం నుంచి మలాకి గ్రంథం వరకు కూడా ఒకరుగా ఉన్నారు. ముగ్గురు మూడు దేవుళ్ళు కారు. 3వ వచనం చూస్తే ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తి మంతమునయుండి తన మహత్యము గల మాట చేత సమస్తం నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన నామమును పొందునో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండెను. కనుక ఆయన దేవుని మహిమ తేజస్సు కనుక దేవుని యొక్క ప్రతిబింబము, ఆయన తత్వము యొక్క మూర్తి మంతమునయుండి తన మహత్యం గల మాట చేత ఈ ప్రపంచమును సమస్తాన్ని కూడా ఆ ముగ్గురు ఒకటిగా ఉండి సృష్టించారు. ఆయన స్వరూపములో, ఆయన పోలికల్లో నిన్ను నన్ను కలుగు చేసి ఆయన జీవం ఇచ్చాడు. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, ఆయన 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 మహిమ గల దేవుడు, ఆయన తేజస్సు గల దేవుడు, ఆయన తత్వము అంత మూర్తిమంతమైన దేవుడు. ఆయన తన మాట చేత ప్రపంచమును నిర్మించాడు. కనుక అట్టి సృష్టికర్తన దేవుడే పాపముల విషయమే శుద్ధీకరణ తానే చేశాడు. మన పాపముల కొరకే తానే బలి పశువుగా బలి అయిపోయాడు. ఎంతో శ్రేష్టమైన నామం పొందును కనుక ఎంతో దేవదూతల కంటే గనుక ఎంతో శ్రేష్టమైన నామము పొందాడు. దేవదూతల కంటే ఆయన దేవదూత కాదు, ఆయన దేవుడు. ఆయనే కుమారుడుగా నా పాప పరిహారం కొరకే ఈ భూమి మీదకి వచ్చాడు. కనుక ఆయన మన కొరకే దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన నామమును పొందును వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామగుడగు దేవుని కుడి పార్శ్వమున మన కొరకు ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడంటే ఆ దేవుని తండ్రి కుడి పార్శ్వమున నా కొరకే విజ్ఞాపనకర్తగా, ప్రార్థించేవాడుగా, నా కొరకే విజ్ఞాపన చేసేవాడుగా భూమి మీదకి వచ్చి రక్త ప్రోక్షణ చేసి తండ్రి కుడి పార్శ్వమున ఆయన విజ్ఞాపనకర్తగా ఉన్నాడు. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఈ ఆకాశమును మనం చూసినట్లయితే, భూమిని మనం చూసినట్లయితే, సముద్రం మనం చూసినట్లయితే, మంచు ప్రాంతంలో కలిగిన పర్వతాలని పరిస్థితులను చూసినట్లయితే, కనుక భూమి కింద ఉన్న పరిస్థితులు మనం గమనించినట్లయితే, యావత్తు ప్రపంచాన్ని మనం చూసినట్లయితే కనుక 3 ఆకాశాలు మనకు కనిపిస్తాయి. ఈ సృష్టి అంతటిని మనం గమనించినట్లయితే కనుక ఒక వాచ్ తయారు చేయాలంటే కొన్ని వస్తువులు కావాలి, ఒక టీవీ తయారు చేయాలంటే కొన్ని వస్తువులు కావాలి. కానీ సృష్టికర్త జగదరక్షకుడు నోటి మాట ద్వారా ఆకాశము కలుగునుగాక, నక్షత్రములు కలుగునుగాక, సూర్యుడు చంద్రుడు కలుగునుగాక అన్న దేవుడు కనుక భూమి కలుగునుగాక. కనుక ఆకాశం మీద మానవునికి ఏం అవసరమో, భూమికి ఆకాశం మధ్య ఈ ఖాళీ స్థలంలో మానవునికి ఏం అవసరమో, భూమి మీద మానవునికి పంట ద్వారా ఆహారమును ఏ రీతిగా అవసరమో, భూమి కింద ఏదైతే మానవునికి అవసరమో వాటన్నిటిని ఉంచగలిగే దయగల తండ్రి, సృష్టికర్తన దేవుడు, ఈ జగత్తును ఈ సమస్తాన్ని సృష్టించే సృష్టికర్తన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయనే నా పాప పరిహారం కొరకే ఈ భూమి మీదకి వచ్చి మన కొరకు రక్త ప్రోక్షణ చేసి తండ్రి కుడి పార్శ్వమున విజ్ఞాపనకర్తగా ఉన్నాడు. అయితే ఆయన బిడ్డగా, ఆయన సొత్తుగా నువ్వు ఉండాలంటే నువ్వు ఉన్న స్థలంలోనే యేసు ప్రభువాన్ని నీ పాపమును ఒప్పుకొని ఆయన రక్తములో తానే మన కొరకు ఎట్లా బలయ్యాడంటే
పాపముల విషయమై శుద్ధీకరణ తానే చేశాడు. దేవదూతలు మన కొరకు చనిపోలేదు కానీ, కనుక ఈ భూమి మీద ఏ ఒక్కరూ చనిపోయి రక్త ప్రోక్షణ చేయలేదు కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు మన పాపముల కొరకే తానే శుద్ధీకరణగా తానే మన కొరకు బలి అవుతూ వచ్చాడు. అట్టి సృష్టికర్తన దేవుణ్ణి ఆరాధించే ధన్యత నీకు నాకు కలిగిందంటే మనం ఎంతో గొప్ప ఇట్టి స్థితి గల వారు ధన్యులు. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. ప్రపంచంలో కోట్ల మంది ఉన్నారు కానీ అందరూ ప్రభువుని ఆరాధించడానికి, స్తుతించడానికి, ఆయన ఘనపరచడానికి, ఆయన మందిరానికి వెళ్ళడానికి, ఆయన వాక్యం చదవడానికి, పరలోకములో ప్రవేశించడానికి అందరికీ హక్కు లేదు. బహు కొద్దిమంది మాత్రమే ఆయన ఏర్పాట్లు ఉన్న వారిని ఆయన రక్షించుకున్నట్లుగా మనకు లేఖనాలు అర్థమవుతుంది. 5వ వచనం, ఏలనగా నీవు నా కుమారుడు, నేను నిన్ను కనియున్నాను అనియు, ఇదియుగాక నేను ఆయనకు తండ్రినయ్యుందును, ఆయన కుమారుడయుండును అనియు ఆ దూతల్లో ఎవరితోనూ నైనను ఎప్పుడైనను చెప్పినా. గమనించారా? కనుక ఆయన ఈ యొక్క వచనాన్ని మనము ఎక్కడ చూస్తామని కీర్తన గ్రంథము 2వ అధ్యాయంలో కూడా ఇదే మాటను మనం చదువుతూ ఉంటాం. చూడండి, కీర్తన గ్రంథము 2వ అధ్యాయంలో ఇక్కడ ఒక లేఖన భాగమును మనకు కనిపిస్తుంది. కనుక ఇక్కడ చూసినట్లుగైతే చూడండి, ఆ మాట మనం చదువుకుందాం. 11వ వచనంలో చూడండి, 12వ వచనం, ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకోండి, లేని ఎడల ఆయన కోపించును, అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు, ఆయనను ఆశ్రయించే వారందరూ ధన్యులు. గమనిస్తున్నారా? గనక ఆయన మన కొరకే కుమారుడుగా ఈ భూమి మీదకి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. 7వ వచనం, 2వ అధ్యాయం 7వ వచనం, కట్టడను నేను వివరించదను, యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చును, నీవు నా కుమారుడు, నేడు నిన్ను కనియున్నాను. కనుక ఈ లోకంలో మనల్ని రక్షించడానికి, మనల్ని సృష్టించడానికి, మనల్ని కనడానికి నీవు నా కుమారుడు, నేడు నిన్ను కనియున్నాను. కనుక మనము ఆయన కుమారుడుగా, కుమార్తెలుగా ఉండడానికి ఆయన 2వ కొరింథీ పత్రిక మనం గమనించినట్లుగైతే అక్కడ లేఖనమును మనం ఆయన కుమారుడుగా, కుమార్తెగా ఉండడానికి ఆయన మనల్ని ప్రత్యేకించినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, 18వ వచనంలో, దేవుని ఆలయమునకు విగ్రహంతో ఏం పొందుక మనము జీవము గల దేవుని ఆలయం ఉన్నాం, అందుకు దేవుడు ఎలాగ సెలవిచ్చున్నాడు, నేను వారిలో నివసించి సంచరించును, నేను వారి దేవుణ్ణయుందును, వారు నా ప్రజలయుందురు, కావున మీరు వారి మధ్య నుండి బయలు వెళ్ళి ప్రత్యేకముగా ఉండి అపవిత్రమైనదని ముట్టకడని ప్రభువు చెప్తున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రినయ్యుందును, మీరు నా కుమారులను కుమార్తెలయుందురని సర్వశక్తి గల ప్రభువు చెప్తున్నాడు. ఆయన మనల్ని తన వారసునిగా చేసుకోవడానికి, తన కుమారుడుగా చేసుకోవడానికి, తన రక్తంతో కడగడానికి, సృష్టిని అంతటిని కూడా మనకి అనుభవించడానికి ఆయన అనుగ్రహించే దేవుడుగా మనకు అగపడుతూ ఉన్నాడు. నేను ఆయనకు తండ్రినయ్యుందును. కనుక కుమారుడైన యేసుప్రభువు వారికి ఆయన తండ్రిగా ఉన్నాడు. ఆయన నా కుమారుడయ్యుండును అని ఆ దూతల్లో ఎవరితోనైనా ఎప్పుడైనా చెప్పినా. కనుక ఆ దూతల్లో ఎవరితోనైనా ఎప్పుడైనా చెప్పాడా అని లేక ఇక్కడ ప్రశ్న మనకు కనిపిస్తూ ఉంది. చూసారా? కనుక ఏ దూతలతో కూడా ఆ రీతిగా ఆయన చెప్పినట్లుగా ఇక్కడ కనబడలేదు. కానీ దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారము చేయదు. చూసి దేవుని దూతలందరూ 6వ వచనంలో, మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారము చేయవలని చెప్పుచున్నాడు. కనుక ఆయన భూలోకమునకు ఆది సంభూతుడిగా, రాజుల రాజుగా, ప్రభువులకు ప్రభువుగా, సృష్టికర్తన దేవుడిగా, జలరక్షకుడిగా, ఎప్పుడు యుగయుగాలు ఆరాధించే దైవముగా ఉన్న ఆయనను ఆరాధించడానికి దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారం చేస్తూ ఉన్నారు. ఆయన్ని పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులని ఆయన స్తుతించు, ఆయన నామాన్ని ఘనపరుస్తూ ఆయన్ని యుగయుగములు కూడా గొప్ప చేస్తూ ఉండే భాగ్యము దేవుడు ఎవరికి ఇచ్చాడంటే తన దూతలకి అనుగ్రహిస్తూ వచ్చాడు. 7వ వచనం, తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్నిజ్వాలుగాను చేసుకునివాడు అని తన దూతలను గూర్చి చెప్పుచున్నాడు. కానీ తన కుమారుని గూర్చి అయితే, దేవా నీ సింహాసనము నిరంతరము నిలిచినది, నీ రాజదండము యథార్థమైనది, నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీ దేవుడే నీ తోడు వారి కంటే నిన్ను హెచ్చగునట్లుగా ఆనంద తైలముతో
అభిషేకించును. గమనించండి, ఇదే మాట మన కీర్తన గ్రంథం 45వ అధ్యాయంలో 7వ వచనంలో మనం చూస్తాం. సరే, ఆయన ఎట్లా వచ్చాడంటే తన దూతలను వాయువులుగాను, అంటే తన దూతలు అంటే ఆత్మలు, తన సేవకులను అగ్నిజ్వాలగా, తన దూతలను ఈ భూమి మీద ఉంచాడంటే ఎవరంటే తన సేవకులు. కనుక దేవుని సేవ చేస్తూ కనుక సేవకులని, పాస్టర్లని, రెవరెండ్ అని, బిషప్ అని, ఫాదర్ అని, పోపు గారని భూమి మీద సేవ చేయడానికి తన సేవకుల్ని 12 మందిని పిలిచాడు. తర్వాత 500 పిలిచాడు. తర్వాత లెక్కలేని మందిని ప్రపంచానికి వెళ్ళి మీరు నా యొక్క నామమును మీరు ప్రకటించండి అని చెప్తూ వాళ్ళు ఎటువంటి వారంటే సేవకులు తన యొక్క దూతలను వాయువులుగాను దూతలుగా దేవుని సేవకులను ఆయన గుర్తిస్తూ వచ్చాడు. తన సేవకులు ఎట్లా వాయువులుగా ఉండాలని, తన సేవకులు అగ్నిజ్వాలగా చేశాడు అని తన దూతలను గురించి చెప్పుచున్నాడు. కానీ తన కుమారుని గురించి అయితే, తన కుమారుడు అయితే ఇక్కడ 2 అర్థాలు మనకు కనిపిస్తాయి. ఒకటి, దూతలని దేవుడు వాయువులుగా, రెండో తన సేవకులకు పరిశుద్ధులకు సేవ చేయడానికి దూతల్ని పంపించినట్లుగా మనం అర్థం చేసుకోవాలి. రెండో, తన సేవకులను కూడా భూమి మీదకి సేవ చేసి పరిశుద్ధులకి సేవ చేయడానికి లోకానికి వెళ్ళి సువార్త ప్రకటించి అనేకులకు బాప్తిస్మం ఇచ్చి పరలోకాన్ని సిద్ధపరచడానికి దేవుడు తన సేవకులకి అధికారం, దేవదూతకి అధికారం ఇస్తే ప్రపంచంలో కొన్ని నిమిషాల్లో సువార్త ప్రకటించబడుతుంది. కానీ దూతలకి ప్రపంచమంతా సువార్త ప్రకటించే హక్కు దేవుడు ఇవ్వలేదు. కానీ తన సేవకులైన అపోస్తులకి సేవకులైన తన యొక్క దేవుని చేత పిలువబడిన సేవకులకు భూమి మీద సేవ చేసే హక్కు ఆయన అనుగ్రహించాడు అని తన కుమారుని గూర్చే అని చెప్పుచున్నాడు. కానీ తన కుమారుని గూర్చి అయితే, దేవా నీ సింహాసనం నిరంతరం నిలిచింది, నీ రాజదండము యథార్థమైనది. ఆయన సింహాసనము కుమారుని గూర్చి ఆయన చెప్తున్న మాట అంటే, దేవా నీ సింహాసనం నిరంతరం నిలుస్తుంది, నీ రాజదండము న్యాయార్థమైనది, నీవు నీతిని ప్రేమించి దుర్నీతిని, అపవిత్రతను, పాపమును, చెడుతనాన్ని ద్వేషించే దేవుడు, నీతిని ప్రేమించే దేవుడు. అందుచేత దేవుడు నీ దేవుడే నీ తోటి వారి కంటే నిన్ను హెచ్చగునట్లుగా ఆనంద తైలముతో నిన్ను అభిషేకించను. కనుక ఎవరినైతే ఆయన రక్షించాడో, ఎవరినైతే సేవకు పిలిచాడో అట్టి వారికి ఆయన ఎట్లా ఉంటాడంటే ప్రేమించేవాడు ఉంటాడు. అట్టి వారికి ఆయన దేవుడుగా ఉంటాడు. అట్టి వారికి ఆయన తోడుగా ఉంటాడు. అట్టి వారిని ఆయన హెచ్చిస్తాడు. అట్టి వారిని తన ఆనంద తైలంతో అభిషేకించేవాడుగా తన కుమారుడు ఈ భూమి మీదకి వచ్చి నేను పాపరిహారం కొరకు సిలువలో చనిపోయి ఆయన సింహాసనం నిరంతరం నిలుస్తుంది పరలోకము. ఆయన రాజదండం యథార్థమైనది. ఆయన నీతిని ప్రేమించేవాడు, దుర్నీతిని, చెడును, పాపమును, అపవిత్రతను ద్వేషించే దేవుడు. ప్రపంచానికి పరిశుద్ధుడైన దేవుడు ఎవరంటే దేవుడు ఒక్కడే. దేవునికి నరునికి మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసు అనే నరుడు. కనుక మరియు ప్రభువా నీవు ఆది యందు భూమికి పునాది వేస్తువి, ఆకాశములకు కూడా నీ చేతు పనులే. కనుక ఆ ఆది యందు ఆయన భూమికి పునాది వేశాడు, ఆకాశంలో ఆయన చేతు విశాలపరిచాడు. అవి నశించినగా కానీ నీవు నిలిచి ఉందువు. ఆకాశం నశించిపోద్ది కానీ సృష్టికర్తన దేవుడైన యేసు ప్రభువారు నిలుస్తాడు. ఆయన సింహాసనం నిలుస్తుంది, ఆయన ప్రేమ నిలుస్తుందని ఇక్కడ భక్తుడు చెప్తూ ఉన్నాడు. రెండోది మనం గమనించినట్లయితే అవన్నీ వస్త్రం వలె పాతగిలిపోతాయి. వస్త్రం ఎలాగైతే పాతగిలిపోయి నాశనం అయిపోతావు, అలాగే ఈ భూమి ఆకాశము అందున్న సమస్తము, ఆకాశం, భూమి, అగ్ని, గాలి, నీరు, పంచభూతములు నాశనం కాబోతాయని తెలియజేస్తూ ఉన్నాడు. ఉత్తరవాయువు వాటిని మడిచివేతువు, అవి వస్త్రం వలె మార్చబడను. ఉత్తరవాయువు ఉత్తరము నుంచి వచ్చినది ఏదైనప్పుడు కూడా, ఈ సృష్టిలో ఏమైనప్పుడు కూడా వస్త్రము వలె మార్చబడును. నీవు ఏకరీతిగా ఉన్నావు, నీ సంవత్సరములో తరగవు. ప్రభువైన యేసుక్రీస్తు వారు యెహోవానైన నేను మార్పు లేనివాడు. కనుక ఆయన గడికొకలాగా, గంటకొకలాగా, సంవత్సరం ఒకలాగా, వారంకి ఒకలాగా ఉండగలిగే దేవుడు కాదు. యెహోవానైన నేను మార్పు లేనివాడు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండే దేవుడు. ఎబ్రీ పత్రికలో ఆ మాట రాయబడుతూ వచ్చింది. కనుక నీ సంవత్సరములు తరగవు, నీ సంవత్సరములు తరగవు. ఆయన సంవత్సరాలు కనుక ఈ భూమి మీద యుగ యుగాలు ఉంటాయి, తరతరాలు ఉంటాయి. ఆయన సంవత్సరములకు ఎవరు లెక్కించలేరు. ఇంకా మనం గమనించినట్లయితే
అయితే నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా చేయు వరకు నా కుడిపార్శ్వమున కూర్చుండుము అని దూతల్లో ఎవని గూర్చాయనను ఎప్పుడైనా చెప్పినా. కనుక తన భక్తులైన వారి గురించి వాగ్దానం ఇచ్చాడు. నీ శత్రువులను నీ పాదపీఠం దగ్గర కూర్చుని పెట్టినంత వరకు కూడా నీవు నా మీద ఆధారపడు, నీవు నాకు మొరపెట్టు. నీ శత్రువుని ప్రతికీడు చేయొద్దు, నీ శత్రువుకు నువ్వు హాని చేయొద్దు, నీ శత్రువుకు నువ్వు నష్టము చేయొద్దు. నీ శత్రు విషయంలో నువ్వు నాకు మొరపెట్టు, నేను నీ శత్రువుల్ని నీ పాదపీఠం దగ్గరికి తీసుకొస్తాను. దానికి ఇదే విషయాన్ని అపోస్తుల కార్యములో 2వ అధ్యాయంలో కూడా ఇదే మాట రాయబడుతూ వచ్చింది. కనుక ఇది ఎవరి గురించి అంటే తన భక్తుల గురించి, తన సేవకుల గురించి. సంఘములో ఉన్న పరిశుద్ధులకి భూమి మీద ఎన్ని శ్రమలు, కష్టాలు, బాధలు, ఎంతమంది శత్రువులైనప్పుడు కూడా వారికి కీడుగా ప్రతికీడి చేయకుండా కనుక మేలు చేసే దేవుని సంబంధాలు, కీడి చేసే దుష్టుని సంబంధం. అందుకే వాగ్దానం ఏమిటంటే నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా చేయు వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండు. అంటే నా సన్నిధంలో మోకరించి నువ్వు నా సన్నిధానంలో ప్రార్థించి అని దూతల్లో ఎవరిని కూర్చి ఎప్పుడైనా చెప్పినా. దూతలకి ఈ విషయం చెప్పలేదు కానీ సేవకులకి, పరిశుద్ధులకి ఈ వాగ్దానం ఇచ్చాడు. రెండోది మనం చూస్తే లాస్ట్ వచనంలో వీరందరూ రక్షణయు స్వాస్థ్యము పొందబోవారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మల కారా. వీరందరూ అంటే ఎవరంటే ఆదాము మొదలుకొని యేసు ప్రభు సిలువలో చనిపోయిన దినం వరకు ఎవరైతే భూమి మీద చనిపోయారో వారి కొరకు వారిని రక్షించడానికి భూమికి వచ్చాడు. వారికి రక్షణ ఇవ్వడానికి ఈ భూమికి వచ్చాడు. వారిని తన రక్తంలో కడగబడిన వారికి పరలోకము స్వాస్థ్యం ఇవ్వడానికి భూమి మీదకి వచ్చాడు. వారిని తనకు పరిచారకులుగా చేయడానికి ఈ పంపబడిన ఈ భూమి మీదకి సేవకులుగా వారిని పంపించాడు. పరిశుద్ధులుగా వారిని పంపించాడు. అపోస్తులుగా పంపించాడు. ప్రవక్తలుగా పంపించాడు. దీర్ఘదర్శకులుగా పంపించాడు. కనుక ప్రవక్తలుగా పంపించాడు. అపోస్తులుగా పంపించాడు. బిషప్పులుగా పంపించాడు. స్వాములుగా పంపించాడు. పోపుగా ఈ భూమి మీదకి ఆయన సేవ చేయడానికి తన సేవకులుగా ఈ భూమి మీదకి వీరందరూ రక్షణయు స్వాస్థ్యము పొందబోవారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మల కారా. ఇదే విషయాన్ని మన 7వ వచనం చూసి తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్నిజ్వాలగాను చేసుకునేవాడు. తన సేవకులను వాయువుగా తన సేవకులను అగ్నిజ్వాలగా చేసుకొని తన కొరకే భూమి మీద తన యొక్క సువార్తను విస్తరింపచేసి నరకము నుంచి విడిపించి పరలోక రాజ్యానికి అనేకుల్ని హక్కుదారులుగా చేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చాడు. తానే మన పాపముల కొరకే శుద్ధీకరణ ఆయన సిలువలో బలయ్యి మరణించి పునరుద్ధారణే తిరిగి లేచాడు. ప్రియా సహోదరి సహోదరుడా, ప్రియా ఇంకా ప్రభువుని విశ్వసించలేని వారులారా, మీరు ఎవరైనప్పుడు కూడా నువ్వు ఉన్న స్థలంలోనే యేసు రక్తం ద్వారా నీ పాపములు కడగబాడాలంటే ఉన్న స్థలంలో యేసు ప్రభువు నిన్ను పాపిని ఒప్పుకుంటే చాలు. యేసు రక్తము ప్రతి పాపమును కడుగును. కనుక పరిశుద్ధులారా, దేవుని వాక్యాన్ని ఇంకా మనం ఎక్కువగా విని ఆత్మీయంగా బలపడి ప్రభు వచ్చినప్పుడు సిద్ధపాటు కలిగిన కన్యకలుగా ఎత్తబడే వారు ఉండాలి. ప్రియ దేవుని సేవకులారా, పంపబడిన సేవకులుగా మనల్ని దేవుడు వాయువులుగాను అగ్నిజ్వాలగాను తన సేవకులుగాను తన పరిచారకులుగాను మనల్ని నియమించాడు. గనక ఆయన పనిలో నిత్యము ఆయన మీద ఆధారపడి ఆయన చిత్తాన్ని నెరవేర్చి ప్రభు వచ్చినప్పుడు ఆయనతో పాటు యుగాలు ఆ రాజ్యములో ఉండే ఆ పరలోకం కొరకు మనం సిద్ధపడదాం. ఆ రీతిగా హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం ద్వారా మనం విన్న వాక్యాన్ని మనము అర్థం చేసుకొని ప్రభు కొరకు ముందుకు కొనసాగదాం. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి కొన్ని మాటలు మా ప్రియులు అన్నారు, వారిని అభిషేకించు, నీ ఆత్మతో నింపు, నీ ఏర్పాట్లను రక్షించు, పరిశుద్ధులు ఉజ్జీంకలు వచ్చి నీ సేవకులైన ఆత్మలైన వారిని బలపరచు, ఏదైతే నమ్మకముగా నీ పరిచర్యలో కొనసాగేవారుగా నీ దాసుల్ని వాడుకోమని యెహోవా అనే ఛానల్ ద్వారా ఈ 2వ సంవత్సరంలో హెబ్రీ పత్రిక ద్వారా మాతో మాట్లాడమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన పరమతండ్రి దేవుని ప్రేమయు కుమారుని యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం తాను ప్రేమించు వారికి కూడిన మనకు తోడుండి ఆశీర్వదించునుగాక. ఆమేన్. రాజాతి రాజా రావే,
రాజు యేసు రాజ్యమేల రావే, రాజులకు రాజువై రావే, రావి కోటె తేజ యేసు రావే. ఓ మేఘవాహనంబు మీద వేగమే, ఓ మించ వైభవంబు తోడ వేగమే. అందరికీ ప్రైజ్ ది లార్డ్, వందనాలు.